హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు అందరికీ ఎంతో ఇష్టమైన ప్రతి టిఫిన్ సెంటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు వేడి వేడి వేయించుకుని తినే ఒక టిఫిన్ ఐటెం చేసి చూపిస్తానండి. అదే మైసూర్ బోండా, మైసూర్ బజ్జీ కూడా అని అంటారు. ఇది చాలామందికి ఇష్టమైందనమాట. ఇది మీకు ఇన్స్టెంట్ పద్ధతిలో చేసి చూపిస్తానండి. ఇలా అనుకుంటే ఇలా చేసుకునే విధంగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. పక్కా కొలతలతో. ఇంకా ఆలస్యం ఎందుకు, చూపిస్తాను పదండి. ఓకే. ఇన్స్టెంట్ మైసూర్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయండి. చూడండి, ఒకసారి చెప్తాను. ముందుగా 2 గ్లాసులు పెరుగు ఒక బేసిన్లో వేసుకుందామండి. ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా సోడా పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. ఇందులోనే 2 చెంచాల ఆయిల్ కూడా వేసుకొని దీన్ని 4-5 నిమిషాల సేపు బాగా కలుపుకోవాలండి. మీ దగ్గర విస్కర్ ఉంటే దాంతో కలుపుకోవచ్చు. నాకు విస్కర్ అవైలబుల్ లేదు కాబట్టి నేను చేత్తోనే కలుపుతున్నానండి. తప్పనిసరిగా 4-5 నిమిషాలు దీన్ని ఇలా కలుపుకోవాల్సిందే. ఈ విధంగా మనం 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 కప్పుల మైదా పిండి వేసుకుందామండి. ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందామండి. వేడి నీళ్ళు కూడా రెడీగా దగ్గర పెట్టుకోండి. మనకు కొంచెం నీళ్ళు అవసరం పడవచ్చు. చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్ళు వేసుకుని పిండి బాగా లూజ్ అవ్వకుండా బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని కూడా ఒక 5-6 నిమిషాల పాటు నేను కలిపిన విధంగా కలుపుకుంటూ బీట్ చేసుకుంటానే ఉండాలన్నమాట. చూడండి ఎలా కలుపుతున్నానో, మీరు కూడా అలాగే కలుపుకోవాలి. ఇది మాత్రం ఈ మైసూర్ బజ్జీకి తప్పనిసరి. ఓకే, అంతా కలిపేసుకున్నానండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఈ విధంగా మనం వదులుతుంటే లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు, ఇలా పడిపోవాలన్నమాట. ఇప్పుడు దీనిపైన 1 చెంచా నూనె రాసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. 3 రెమ్మల కరివేపాకు, 6 పచ్చిమిరపకాయలు, ఈ మాత్రం అల్లం ముక్క, ఈ మూడింటిని వీలైనంత సన్నగా కోసి పక్కన పెట్టుకుందాం. రైట్, 20 నిమిషాలు అయిందండి. మొద్దు చూద్దాం. ఇప్పుడు కోసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు 3 వేసుకుని బాగా కలుపుకుందామండి. ఒక్క 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. జోర్ సే జోర్ సే జోర్ 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 సే జోర్ సే జోర్ సే జోర్ 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 సే జోర్ సే జోర్ సే జోర్ 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 సే జోర్ సే జోర్ సే జోర్ 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 సే. అంతేనండి, మైసూర్ బోండాకి పిండి రెడీ అయిపోయింది కదా. ఒక్కొక్కటి ఇలా మైసూర్ బజ్జీ వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక వాయి వేసుకున్న తర్వాత మనం కలపకుండానే అవి కూడా ఒక్కొక్కటి పైకి తేలుతాయండి. మనం మెల్లగా ఒక్కొక్కటి ఇలా తిరిగేసుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే అన్ని వైపులా ఒకే రకంగా కాలాలి కాబట్టి ఒకే కలర్ వచ్చే వరకు ఇలా తిప్పుకుంటూనే ఉందాం. ఇవి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని 2వ వాయి వేసుకుందామండి. 2వ వాయి కూడా ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాలనిచ్చి అప్పుడు ముందుగా తీసి పెట్టుకున్నవి కూడా ఇందులో వేసుకోవాలండి. ఈవెన్గా అన్నీ ఒకే కలర్ వచ్చే వరకు చక్కగా ఇలా తిరగేసుకుంటూ కాల్చుకుంటూనే ఉండాలండి ఒకే కలర్ వచ్చే వరకు.
రైట్ అండి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కాబట్టి ఫస్ట్ తీసి పెట్టుకున్నాక కూడా ఇందులో వేసేసుకుందాం. చూసారా, పర్ఫెక్ట్గా కాలనీయండి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసి వేరే ప్లేట్లో వేసుకుందాం. గది లాస్ట్ చిన్నదేస్తాను, కొసరన్నమాట ఇది. గది అయిపోయా. అయిపోయిందండి. లాస్ట్ ఫ్రై కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మొత్తం తీసేసుకుని ప్లేట్లో వేసేసుకుందాం. అంతేనండి, అయిపోయింది. హోటల్ స్టైల్ మైసూర్ బజ్జీ రెడీ అన్నమాట. ఇలా ఇన్స్టెంట్ మైసూర్ బజ్జీ కావాలనుకునే వాళ్ళు నేను ఎలా చేశానో అదే పద్ధతిలో చేసుకుంటే చాలా సింపుల్గా ఇట్లాగా అయిపోతాయి అన్నమాట. చూసారా, నిగనిగలాడుతున్నాయి. ఇప్పుడు లేట్ చేయకుండా టేస్ట్ చేసి చూసేద్దాం. ముందుగానే టమాటా చట్నీ, పల్లీ చట్నీ చేసి పెట్టుకున్నానండి. మైసూరు బజ్జీకి ఈ రెండు కాంబినేషన్ అనేది మామూలుగా ఉండదండి, సూపర్గా ఉంటుంది. సూపర్. అబ్బా, జంపర్ మే బంపర్, సూపర్ టేస్ట్. అసలు చట్నీ కానీ బోండా కానీ చాలా బాగుంది. మైసూర్ బోండాలోకి టమాటా చట్నీ ఉంటుందండి. అబ్బా 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 అబ్బా, సూపర్ టేస్ట్ ఉంటుంది. జంపర్ మే బంపర్. ఇప్పుడు పల్లీ చట్నీ తిందామండి. అబ్బో, మిరపకాయతో కలిపి తింటే ఉంటుందండి. టేస్ట్ మాత్రం అల్టిమేట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది అసలు మైసూరు బజ్జీ కాదండి, దీని పేరు ముసరు బజ్జీ అండి. ముసరు అంటే కన్నడలో పెరుగని అర్థం అనమాట. ఇది మంగళూరు సైడు చాలా ఫేమస్ అనమాట. కాలానుగుణంగా రాను రాను ఆ ముసరు పోయి మైసూరు అయిపోయింది. అలా దీనికి మైసూరు బజ్జీ అని పేరు వచ్చిందండి. ఏది ఏమైనా కానీ దీని టేస్ట్ మాత్రం అమోఘం. సూపర్ అంటే సూపర్ అనమాట, అంత బాగుంటుంది. ఈ మైసూరు బజ్జీ అనేది ఎప్పుడో ఒకసారి తినాలి కానీ ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదండి. ఎందుకంటే మైదా కదా, డైజెషన్ అవ్వడానికి టైం పట్టుతుంది అనమాట. అందుకని ఎప్పుడో ఒకసారి తినాలి తప్ప దీన్ని ఎక్కువగా మాత్రం తినొద్దు. సరేనా? మొత్తం ఇలా తుడుచుకొని ఫుల్ సాటిస్ఫాక్షన్. అలా కుదిరిని రెండు చాలా బాగున్నాయి. పల్లీ చట్నీ, టమాటా చట్నీ మన ద్వారా చేసి చూపించామండి. కావాలనుకున్న వాళ్ళు పాత వీడియోలోకి వెళ్ళి చూడండి. ఓకే, మీరు కనుక ఇన్స్టెంట్ బజ్జీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.